భారతీయ సినీ దిగ్గజం శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్లోని తిరుమలగిరిలో తన ఇంట్లో ఆయన కన్నుమూశారు. భారతీయ సినీ పరిశ్రమకు సంబంధించి శ్యామ్ బెనగల్ ఒక సువర్ణ అధ్యాయాన్ని రాసిన వ్యక్తి. శ్యామ్ బెనగల్ తీసిన సినిమాలు అంటే కమర్షియల్ సినిమాల ఒరవడి నడుస్తున్న క్రమంలో 1974లో శ్యామ్ బెనగల్ దక్కనీ భాషలో తీసిన అంకుర్ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటి షెబనా ఆజ్మీని అంకుర్ సినిమాతో పరిచయం చేసి ఆమెకు సైతం మంచి గుర్తింపు తెచ్చేలా సినిమా తీశారు. దాదాపు 5-6 నేషనల్ అవార్డులను శ్యామ్ బెనగల్ దక్కించుకున్నారు తన కెరీర్ మొత్తంలో. శ్యామ్ బెనగల్ అయితే మూస ధోరణిలో ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న భారతీయ సినిమాకు శ్యామ్ బెనగల్ కొత్త స్టైల్ అందించారు, కొత్త ఒరవడిని సృష్టించారు తన సినిమాలతో. అంకుర్, నిశాంత్, మంతన్ ఇలాంటి సినిమాలతో అంటే ఆయన మొదటి గుజరాతీ భాషలో ఒక డాక్యుమెంటరీ తీశారు. ఆ తర్వాత నుంచి దక్కని భాషలో తన మొదటి సినిమాలు తీశారు. ఆ తర్వాత హిందీ సినిమాలు తీశారు. శ్యామ్ బెనగల్ పుట్టి పెరిగినంత హైదరాబాద్లోనే సికింద్రాబాద్ మహబూబియా కాలేజ్లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చేశారు ఆయన. 1962లో గుజరాతీ డాక్యుమెంటరీతో ఆయన తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత నార్త్ ఇండియా వైపు ఫోకస్ పెట్టారు. అక్కడ ఉత్తరాది భాషల్లో ఎక్కువ సినిమాలు తీశారు. ఆయన దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే రైటర్గాను పనిచేశారు. డైరెక్టర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా, ప్రొడ్యూసర్గాను పనిచేశారు శ్యామ్ బెనగల్. ఎన్నో అవార్డులు అందుకున్నారు ఆయన. 5-6 నేషనల్ అవార్డులు అందుకున్నారు ఆయన సినిమాలు. అయితే తెలుగులో శ్యామ్ బెనగల్ ఒకే ఒక సినిమా తీశారు వానశ్రీతో. 1976లో వానశ్రీతో అనుగ్రహం అనే సినిమా తీశారు శ్యామ్ బెనగల్. అనుగ్రహం సినిమా కూడా అంటే కమర్షియల్ ఫార్మాట్కు భిన్నంగా, ఒక రకమైన రొటీన్ ఫార్మాట్కు భిన్నంగా అనుగ్రహం సినిమా క్లాసిక్గా నిలిచిపోయింది తెలుగులో. అయితే శ్యామ్ బెనగల్ భారతీయ సినీ పరిశ్రమలో సత్యజిత్ రే, మృణాల్ సేన్, గౌతమ్ ఘోష్ ఇలాంటి వారి కోవలోనే శ్యామ్ బెనగల్ కూడా వస్తారు. ఆ శ్యామ్ బెనగల్ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రముఖ దర్శకుడు బి నరసింహారావు, దాసి, మహబూబి సినిమా నిర్మాత, దాసి సినిమా దర్శకుడు బి నరసింహారావు కూడా శ్యామ్ బెనగల్ స్ఫూర్తితోనే ఆయన దర్శకత్వాలు వహించాడు. ఆయన కూడా శ్యామ్ బెనగల్ మృతికి బి నరసింహారావు సంతాపం తెలుపుతున్నారు. సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. హైదరాబాద్కి చెందిన శ్యామ్ బెనగల్ ఉత్తరాదిన ఎన్నో మంచి సినిమాలు తీసి నేషనల్ అవార్డు 5 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ఆయన 1976లోనే పద్మశ్రీ అవార్డు అందుకున్నారు శ్యామ్ బెనగల్. తర్వాత పద్మభూషణ్, ఇందిరాగాంధీ నేషనల్ అవార్డు, ఏఎన్ఆర్ జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సైతం శ్యామ్ బెనగల్ అందుకున్నారు. బాలీవుడ్లో ఎంతో అంటే మంచి నటులుగా గుర్తింపు పొందిన, నేషనల్ అవార్డులు పొందినటువంటి నటులు షెబనా ఆజ్మీ, ఓంపురి, నసీరుద్దీన్ షా ఇలాంటి వాళ్ళందరినీ తన సినిమాల ద్వారా పరిచయం చేశారు. మొత్తంగా భారతీయ సినీ పరిశ్రమ వెటరన్ డైరెక్టర్ను, ఫిల్మ్ మేకర్ను కోల్పోయింది. 90 ఏళ్ల వయసులో శ్యామ్ బెనగల్ హైదరాబాద్లోని తిరుమలగిరిలో తన ఇంటి వద్ద కన్నుమూశారు.